నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన బ్రహ్మర్షి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఇండియా టుడేలో 1994 వార్షిక సాహిత్య సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. కొత్తగా కొన్న ఫియట్ కారును తీసుకుని బయలుదేరాను. నేను వెళ్తున్నది శశాంక ఇంటికి. నేను కారు కొని 2 రోజులైంది. అతని ఇంటికి ప్రత్యేకంగా వెళ్ళటానికి కారణం, నేను కారు కొన్నానన్న విషయం అతనికి తెలియాలని. అందుకనే నా మిత్రులని, ఎడిటర్లని, నా శ్రేయోభిలాషులందరినీ వదిలేసి మొట్టమొదటిసారి అతని దగ్గరకు బయలుదేరాను. ఎందుకంటే అతను నా ప్రథమ శత్రువు కాబట్టి. మేమిద్దరం బాగా మాట్లాడుకుంటాం. సాహితీ సభలో బాగా ఉపన్యాసాలు ఇస్తాం. అతను నన్ను పొగుడుతాడు, నేను అతన్ని పొగుడుతాను. కానీ మనసులో మాత్రం నేను అతన్ని ద్వేషిస్తాను. అతను కూడా నన్ను ద్వేషిస్తున్నాడో లేదో నాకు తెలియదు. ఎందుకంటే అతను ఎప్పుడు బయటపడలేదు నాలాగే. అలా అని మేమిద్దరం రచనా వ్యాసంగాన్ని ఒకేసారి ప్రారంభించలేదు. మేమిద్దరం ఒకే వయసు ఉన్న వాళ్ళం కూడా కాదు. అతను నాకన్నా చిన్నవాడు. నాకు ఒక చిన్న తమ్ముడు ఉంటే అతనంత వయసు ఉండేది. నేను మొట్టమొదట్లో డిటెక్టివ్ కథలు, జోకులు, చందమామ కథలు రాసేవాణ్ణి. తర్వాత నవల రంగంలోకి వచ్చాను. నేను వచ్చినప్పుడు తెలుగు సాహిత్యంలో పాపులర్ రైటర్స్ అనేవాళ్ళు ఎవరూ లేరు. నేనే నెంబర్ 1. ఒకరిద్దరు రచయిత్రులున్నా కూడా మగవాళ్లలో నన్ను బీట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. అలా 10 సంవత్సరాలు నేను రాజ్యం వెళ్ళాను, సాహితీ రంగంలోకి శశాంక ప్రవేశించేంత వరకు. ఆ రోజు 10 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన నాకు ఇంకా కళ్ళకి కట్టినట్టే ఉంది. నమస్తే సార్, నా పేరు శశాంక, నమ్రతగా చేతులు జోడిస్తూ అన్నాడు అతను. కూర్చోండి. కుర్చీ చూపిస్తూ అతని వంక పరిశీలనగా చూశాను. ఆ ముఖంలో నన్ను ఆకర్షించిన అంశం ఒకే ఒక్కటి, అతని కళ్ళల్లోని నైర్మల్యం. అతను కూర్చున్నాక చెప్పండి అన్నాను. నేను మీ సమయాన్ని కొద్దిసేపు వినియోగించుకోవచ్చా? స్వచ్ఛమైన ఇంగ్లీష్లో అడిగాడు. విత్ ప్లెజర్, చిరునవ్వుతో నిర్లక్ష్యంగా అనేసి రిలాక్స్డ్గా వెనక్కోవాలి. సిగరెట్ ముట్టించాను. అతను క్షణం నా వంక మొహమాటంగా చూసి తన చేతిలోని ఫైల్ ఒకటి అందించాడు. తర్వాత అన్నాడు, నేనొక నవల రాశాను. నా అభిమాన రచయిత అయిన మీరు దయచేసి ఈ స్క్రిప్ట్ చదివి మీ అభిప్రాయం చెప్తారనే ఆశతో వచ్చాను. నేను సిగరెట్ యాస్ట్రీలో నలిపేసి మనసులోని విసుగును పైకి కనపడనీయకుండా ముందుకు వంగి ఫైల్ అందుకున్నాను. సబ్జెక్ట్ ఏమిటి అడిగాను. అతడు కొద్దిగా సిగ్గుపడుతున్నట్లుగా నవ్వి, యూనివర్సల్ సబ్జెక్టు, ప్రేమ సార్ అన్నాడు. ఇంకా ప్రేమ గురించి రాయటానికంటూ ఏం మిగిలిందయ్యా? ఉన్నదంతా మేము మా సీనియర్స్ రాయటానికే సరిపోయింది అన్నాను. క్షమించాలి సార్, నా దృష్టిలో ప్రేమ అనేది ఎలా అజరామరమైందో ఆ సబ్జెక్ట్ కూడా అంతేనని. దట్ ఈజ్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఒక మనిషి మరొక మనిషితో ప్రేమించానని చెప్పటం ఎంతో సులభం. కానీ ఆ ప్రేమలో తను పొందిన అనుభూతిని మాత్రం వర్ణించటం కష్టం. అనుభవాన్ని పంచుకోవటం సాధ్యమే కావచ్చు, కానీ ఆ అనుభూతిని మాత్రం మరొకరికి తెలియచేయటం అసాధ్యం. నేను ఎంచుకున్నది రెండో విషయం. కేవలం ఫీలింగ్సే మెయిన్గా చిత్రించిన నవల ఇది. నా ఉద్దేశం ప్రకారం ప్రతి పాఠకుడు ఎక్కడో ఓ చోట తనని తాను రియలైజ్ చేసుకుంటాడని అనుకుంటున్నాను. అతను చాలా నెమ్మదిగా స్పష్టంగా చెప్పాడు. ఆ చెప్పడంలో కాస్త ఆత్మవిశ్వాసం కూడా తొంగి చూసింది. అతను మాట్లాడే పద్ధతి బాగుంది. అయితే ఒక రచయిత మరొక రచయితని కలుసుకున్నప్పుడు అక్కడ లేని మూడో రచయిత గురించి హేళనగా మాట్లాడుకునే మా ఫీల్డ్లో ఎంత సున్నితత్వం అసలు పనికిరాదు. సరే, అయితే నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను, స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళు. ఎల్లుండి మళ్ళీ వస్తే ఆ పాటికి చదివేసి చెప్తాను ఎలా ఉందో. సాధ్యమైనంత మెత్తగా చెప్పాను. అతను మరొకసారి నమస్కరించి వెళ్ళిపోయాడు. అతనట్టు వెళ్ళటం ఆలస్యం. విసురుగా ఆ ఫైల్ను టేబుల్ మీద గిరాటేసి ఎవరో అభిమానంతో రాసిన ఉత్తరాన్ని అందుకున్నాను. అతను మళ్ళీ వస్తే ఆలోగా ఏదో ఒక వాక్యం చదివి గుర్తుంచుకుని దాని గురించి చెప్తూ బాగాలేదంటే సరిపోతుంది అనుకున్నాను. కానీ ఆ రాత్రే నేను స్క్రిప్ట్ అంతా చదవాల్సి వచ్చింది. అందుకు కారణం నా భార్య సౌదామిని. సాయంత్రం 6 అవుతూ ఉండగా సౌదామిని నా గదిలోకి అడుగుపెట్టి అడిగింది, కాఫీ ఏమైనా కావాలా అని. నేను తాలెత్తి, నువ్వు కలుపుతూ ఉండు, నేను వస్తున్నాను అన్నాను.
అలాగే అంటూ వెనుతిరిగింది. వెళ్ళబోతూ ఆగి కిందకు వంగి దేన్నో తీసి, ఇదేమిటిక్కడ అంది. ఏమిటి? ఏమో ఏదో పేజీ పడిందిక్కడ అంటూ అందివ్వబోయి ఆగి ఆ కాగితంలోని వాక్యాలను చదివింది. చదవటం పూర్తి కాగానే తాలెత్తి, ఎవరు రాశారండి ఇది? ఉత్సుకతగా అడిగింది. ఏది ఇటివ్వు? తీసుకుని చూశాను. శశాంక స్క్రిప్టులోని పేజీ అది. అదే చెప్పాను. నేను చదవచ్చా? తీసుకెళ్ళు అంటూ ఫైల్ అందించాను. ఎలాగూ నేను చదవను కాబట్టి ఆమె చదివాక క్లుప్తంగా తెలుసుకోవచ్చు అనుకున్నాను. సౌదామిని ఆ స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళిపోయిన 10 నిమిషాల తర్వాత నేను కూడా లేచి హాల్లోకి వచ్చాను. సౌదామిని హాల్లో లేదు. బెడ్రూమ్లో దీక్షగా చదువుతూ ఉంది. ఆ రాత్రి భోజనం చేస్తూ ఉండగా అంది సౌదామిని. అతనెవరో కానీ మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయేలా రాశాడు. ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉంటే నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, 20 ఏళ్ల నుంచి ఫీల్డ్లో ఉన్న మీరు అలాంటి ఒక్క నవల కూడా ఎందుకు రాయలేదా అనిపించింది. అంతగా నచ్చిందా? మామూలుగా అడిగాను. నిజానికి సౌదామిని సగటు పాఠకురాలు కాదు. ఆమె స్క్రిప్ట్ చదివి చెప్పిన అభిప్రాయం మీద ఇంతకాలం నా సక్సెస్ ఆధారపడింది అంటే అతిశయోక్తి కాదు. ఆమె మౌనంగా ఉండటం చూసి నా ప్రశ్న మళ్లీ రెట్టించాను. అవును, ఇదే అతని మొదటి నవలైతే పబ్లిష్ అవ్వటం ఆలస్యం. మీలాంటి ఒకరిద్దరు తప్ప మిగతా రచయితలంతా అస్త్ర సన్యాసం చేయాల్సిందే అంది. నా భార్య నా ముందే వేరే రచయితను పొగుడుతూ ఉంటే అసూయగా అనిపించింది. అంతగా ఆమెను ఆకర్షించిన అంశం అందులో ఏముంది అసలు? పడుకునే ముందు కాసేపు తిరగేయాలనుకున్నాను. కానీ భోజనం అయ్యాక అతని స్క్రిప్ట్ చేతిలోకి తీసుకున్న నేను అక్షరం అక్షరము విడవకుండా చదివాను. ఒక్కో చోట అతని భావాలు కీట్స్ పొయిట్రీని మించిపోయాయి. ఫీలింగ్స్ ప్రధానంగా ఇంతవరకు ఎవ్వరూ ఇంత బాగా రాయలేదు అనిపించింది. ఆ రాత్రి నేను నిద్రపోలేదు. ఆ తర్వాత శశాంక రాసిన ఆ నవల ఒక ప్రముఖ వారపత్రికలో సీరియల్గా వచ్చింది. అది అతన్ని పాఠకులంతా గుర్తించేలా చేసింది. ఇక శశాంకకు తిరుగులేదు. అతను నిలదొక్కున్నాడు అంటే అది నేను భరించలేను. నా స్థానాన్ని వదులుకోవటానికి నేను సిద్ధంగా లేను. తర్వాత నేను ఒక నవల రాశాను. ఆ నవలలో ముందు మాట రాస్తూ, నేను ఫలానా ఇంగ్లీష్ నవలని తెలుగులో రాద్దామనుకున్నాను. కానీ ఆ నవలని నా మిత్రుడైన ఒక రచయిత పూర్తిగా యథాతథంగా కాపీ కొట్టి రాసేయటం వలన నేను ఆ ఆలోచనను ఉపసంహరించుకున్నాను అని రాస్తూ శశాంక నవల కథాంశాన్ని క్లుప్తంగా ముందు మాటలో రాశాను. ఇలా రాయటం వలన నేను నా ప్రత్యర్థి రచయిత అయిన శశాంక ఇంగ్లీష్ నవలలు కాపీ కొట్టి రాస్తాడు అన్న భావాన్ని పాఠకుల్లోకి ఇండైరెక్ట్గా ఇంజెక్ట్ చేయగలిగాను. ఇది జరిగిన 3 నెలలకు శశాంక రాసిన ఒక అద్భుతమైన నవల తెలుగు సాహిత్యంలోకి వచ్చింది. పల్లెసీమలు, కోనసీమ కొబ్బరాకులు నేపథ్యంగా. తాను ఏవో ఇంగ్లీష్ నవలలు కాపీ కొడతాడు అని అభియోగం చెయ్యలేని విధంగా వేదాలను, ఉపనిషత్తుల్ని రంగరించి వదిలాడు. దానితో సాహితీపరుల దృష్టిలో శశాంక విపరీతంగా ఎదిగిపోయాడు. నిజానికి నేను చాలా ఇంగ్లీష్ నవలలు చదువుతాను. వాటిల్లో నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ ఏరి మొత్తం అంతా కాక్టైల్లా తయారు చేసి మార్కెట్లోకి వదులుతూ ఉంటాను. నేను రాసే రొమాన్స్ అంతా ఇంగ్లీష్ పుస్తకాల్లోది, కామెడీ వుడ్ హౌస్ది. అయితే నేను చేస్తున్న పనిని నా ప్రత్యర్థి మీద రుద్దాలని చేసిన ఆ ప్రయత్నం ఫెయిల్ అయి అతనిలోని అసలైన రచయిత బయటికి రావడానికి కారణమైంది. సాహిత్యంపై పూర్తి అవగాహన ఉన్న పాఠకులందరిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు శశాంక. అతన్ని మానసికంగా బ్రేక్ చేయగలిగే ఏ అవకాశమూ నాకు ఇక లేదు అనుకుంటున్న తరుణంలో ఓ రోజు ఒక డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి నా కథని సినిమాగా తీస్తానన్నాడు. ఆ డైరెక్టర్ తెలుగులో మంచి పేరున్నవాడు. నాకు చాలా ఆనందం కలిగింది. నా సంతోషానికి కారణం మొదటిసారిగా నా కథ సినిమాగా వస్తున్నందుకు కాదు, శశాంకకు రాని అవకాశం నాకు వచ్చినందుకు. వెంటనే ఈ విషయం అతనికి చెప్పడానికి బయలుదేరాను. నేను వెళ్ళేసరికి అతని ఇంటి ముందు మారుతి 1000cc కారు ఒకటి ఆగుంది. ఎవరే ఉంటారా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను. బయట శశాంక్ అసిస్టెంట్ అనుకుంటాను, కూర్చుని ఏదో రాసుకుంటోంది. నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో గుర్తింపు. హడావుడిగా లేచి, సరితో మీరు వచ్చారని చెప్పమంటారా అని అడిగింది. అవసరం లేదు, లోపల ఎవరున్నారు? చనువుగా డోర్ దగ్గరికి వెళ్ళబోతూ అడిగాను ఆమెను. డైరెక్టర్ సోమసుందరంతో స్టోరీ డిస్కషన్స్లో ఉన్నారు చెప్పిందామె. నేను హఠాత్తుగా ఆగిపోయాను. ఆమె ఏమందో నాకు అర్థం కాలేదు. సోమసుందరం ఏమిటి, శశాంకతో డిస్కషన్స్ కూర్చోవటం ఏమిటి? ఏమిటి? తిరిగి రెట్టించాను. అవును సార్, సోమసుందరం గారు తెలుసు అనుకుంటాను.
అయినా శశాంక గారి కథను సినిమాగా తీయాలనుకుంటున్నారు అంది. నేనిక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. వేగంగా బయటకు నడిచాను. సోమసుందరన్ అంటే మామూలు దర్శకుడు కాదు. ఒకే సినిమాను 8 భాషల్లో తీసి హిట్ చేసి రికార్డుల్లోకి ఎక్కినవాడు. అలాంటి వాడి ముందు నా కథని సినిమా తీయాలనుకున్న డైరెక్టర్ పూజకి పుల్లకు కూడా కొరగాడని అర్థమైపోయింది. ఇక ఈ విషయం శశాంకకు చెప్పలేక వెనుతిరిగాను. 10 సంవత్సరాలు గడిచాయి. అంతవరకు సాహితీ రంగంలో శశాంకను బీట్ చేసే రచయిత ఎవరూ రాలేదు. నేను నెంబర్ 2గానే ఉంటూ వచ్చాను. సాధ్యమైనంత వరకు అవకాశం దొరికినప్పుడల్లా శశాంకపై బురద చల్లటానికే ప్రయత్నించేవాణ్ణి. తర్వాత నా స్టాండర్డ్ కారు అమ్మేసి ఫియట్ కారు ఒకటి కొన్నాను. అది అతనికి చూపించాలని నా తాపత్రయం. అది కొన్న మర్నాడే శశాంక దగ్గరకు బయలుదేరాను. ఇప్పుడు ప్రస్తుతం నా ప్రయాణం అక్కడికే. అతని కొత్త ఇల్లు అద్భుతంగా ఉంది. బ్రహ్మాండమైన మొజాయిక్ ఫ్లోర్, వాల్ టు వాల్ కార్పెట్, ఖరీదైన ఫర్నిచర్. అదంతా చూశాక నేను పూర్తిగా కుదించుకుపోయాను. అక్కడి నుండి వచ్చాక మొట్టమొదటిసారిగా నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకున్నాను. అతని అభివృద్ధికి మూలం ఏమిటని శోధించాను. అప్పుడు అర్థమైంది నాకు, నేను ముందుగా చేయవలసిన పని నా ప్రత్యర్థి స్థానాన్ని దిగజార్చడం కాదు, అతని స్థానాన్ని అధిగమించటం. నెలకొక నవల ఈజీగా రాసే నేను ఈసారి ఒక మంచి నవల మొదలుపెట్టాను. అది రాయటానికి నాకు దాదాపు సంవత్సరం పట్టింది. అది రాసేటప్పుడు రాత్రి పగలు తిండి నిద్ర ఏది గుర్తులేదు నాకు. నా ధ్యేయం ఒక్కటే, దిగజారిపోయిన నా స్థానాన్ని తిరిగి సంపాదించడమే కాదు సుస్థిరపరచుకోవాలని. అన్నింటికన్నా ముఖ్య ఉద్దేశం శశాంకను తెర మరుగుకు వెళ్లేలా చేయాలని. అన్ని రకాల మసాలాలు గుప్పించాను. సస్పెన్స్, శృంగారం అన్నీ చొప్పించాను. కానీ ఆ నవల నేను ఆశించినంతగా సక్సెస్ను తెచ్చిపెట్టలేదు. ఆర్థికంగా కూడా దానివల్ల నాకు ఎటువంటి లాభము కలగలేదు. నా స్థానంలో ఎలాంటి మార్పు లేదు. నా నవల ఫెయిల్ అవటానికి కారణం తెలిసింది. అందులో మనసు లేదు. నేను ఊహించని విధంగా నా నవల శశాంక స్థానాన్ని అధిగమించడానికి ఏమాత్రం ఉపయోగపడకపోయేసరికి నాకేం చేయాలో తోచలేదు. ఆ నవల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కనీసం కమర్షియల్గా హిట్ కాకపోయినా నేను బాధపడేవాణ్ణి కాదు. మేధావుల్లో పేరు కూడా రాలేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? ఇక తిన్నగా ప్రయత్నించే లాభం లేదనిపించింది. నాకున్న పలుకుబడి అంతా ఉపయోగించి ఆ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కొనుక్కున్నాను. అందుకు నాకు 25,000కు పైగానే ఖర్చు అయ్యింది. అయినా నేనేమీ బాధపడలేదు. ఖర్చు కన్నా ముఖ్యం అతన్ని అధిగమించటం. అవార్డు ప్రకటించిన తర్వాత నాకు బాగా దగ్గరైన 2 ఎడిటర్లను పిలిచాను. పబ్లిషర్స్ కూడా వచ్చారు. పెద్ద పార్టీ జరిగింది. వాళ్ళు వెళ్లే ముందు అసలు విషయం చెప్పాను. నాకు అవార్డు వచ్చిన సందర్భంగా ఒక సన్మాన సభ ఏర్పాటు చేయమంటూ. అందుకు ఖర్చు కూడా నేనే భరిస్తానని చెప్పాను. వాళ్ళు సరేనన్నారు. ఈ అభినందన విషయం పేపర్లలో విపరీతమైన ప్రకటనలు గుప్పించాను. ముఖ్య అతిథిగా నా ప్రత్యర్థి శశాంకను పిలవమన్నాను. అంతా అనుకున్నట్లే జరిగింది. నా శ్రేయోభిలాషులు నాకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. శశాంకను ముఖ్య అతిథిగా పిలిచారు. థ్రిల్ ఫీల్ అవుతూ ఆడిటోరియం ముందు కారు దిగాను. కానీ అక్కడ హాజరైన సాహితీ ప్రియుల దగ్గర నుండి ప్రముఖుల వరకు అందరూ శశాంక చుట్టూ మూగి ఉన్నారు. నన్నెవ్వరూ పట్టించుకోలేదు. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన నన్ను వదిలి నిన్నగాక మొన్న వచ్చిన శశాంక ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడే ఆ జనాలను చూసి పిచ్చి కోపం వచ్చింది. నా ఆనందంలో పడి శశాంక విషయం ఏది పట్టించుకోలేదు. అసలు విషయం ఆ తర్వాత తెలిసింది. అంతకు ముందు రోజే అతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అతని స్టేటస్ మరింత పెరిగింది. నేను మాత్రం అవకాశం దొరికితే చాలు అతన్ని బయటికి లాగాలనే చూసేవాణ్ణి. ఏ చిన్న లొసుగు కూడా దొరకకుండా జాగ్రత్త పడేవాడు అతను. తర్వాత ఒక కథ రాశాను. అందులో హీరో ఒక రచయిత. అతను అసిస్టెంట్స్ని పెట్టుకుని వారి నుండి ఫ్రెష్ ఐడియాలు రాబడుతున్నాడనే అభియోగాన్ని శశాంక మీద అన్యాపదేశంగా మోపాను. అతను రాయడని, ఘోస్ట్ రైటర్స్ చేత రాయిస్తాడని ప్రచారం చేశాను. కానీ ఆ అభియోగం కూడా అతని మార్కెట్ మీద కానీ కెరీర్ మీద కానీ చిన్న మచ్చ కూడా వేయలేకపోయింది. కొద్ది రోజులు నేను శశాంక విషయాల్లో తలదూర్చకుండా నా కెరీర్ గురించే ఆలోచించాలనుకున్నాను. రచయితగా నాకు సంతృప్తినివ్వని నవలలను రాయటం వలన నాకు ఎటువంటి లాభమూ కలగదు. అప్పుడు పరిశీలించాను. శశాంక పాఠకుల నాడిని ఎలా పట్టుకోగలిగాడో అర్థమయ్యాక నేను నా స్టైల్ మార్చి మరొక నవల రాయాలనుకున్నాను. 2 సంవత్సరాల వరకు విషయ పరిశీలనలో ఉన్నాను.
ఆ మధ్యకాలంలో నేను రాసింది ఒకే ఒక్క నవల. అది రాయటానికి కొన్ని వందల పుస్తకాలు రిఫర్ చేయాల్సి వచ్చింది. కొన్ని తెగల జీవితాల్ని పరిశీలించవలసి వచ్చింది. నా ఆశయం ఒక్కటే, అది శశాంకను అధిగమించే ఒకే ఒక్క నవల రాయాలని. అది పూర్తయ్యాక తిరిగి వచ్చి పబ్లిషింగ్కి ఇచ్చిన తర్వాత నా జీవితంలో అంత టెన్షన్ నేను ఎప్పుడూ అనుభవించలేదు. నష్టం కూడా ఆలోచించకుండా తక్కువ ధర మీద డిస్ట్రిబ్యూటర్స్తో అమ్మించాను. అంతే, మొదటి కాపీలు విపరీతంగా అమ్ముడవటం ప్రారంభమైంది. చూస్తుండగానే సెకండ్, థర్డ్ ఎడిషన్స్ కూడా జరిగిపోయాయి. సరిగ్గా అప్పుడే నేనే కాదు, ఎవ్వరూ ఊహించని విధంగా నా నవలకి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించబడింది. శశాంకని అధిగమించే గెలుపు. నేనిప్పుడు నెంబర్ 1 రైటర్ని. నా పుస్తకాల సర్క్యులేషన్ రెట్టింపు అయింది. జ్ఞానపీఠ అవార్డు వచ్చిన నా పుస్తకాన్ని సోమసుందరం డైరెక్షన్లో సినిమా తీయటానికి 5 లక్షలు ఇచ్చి నిర్మాతలు కొనుక్కున్నారు. నేను అమెరికా యాత్ర చేసి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా సన్మాన సభలు, ఆటోగ్రాఫులు. పబ్లిషర్స్ దగ్గర నా రాయల్టీ పెంచేశాను. ఎడిటర్స్ నా చుట్టూ తిరుగుతున్నారు. నా ధ్యేయంలో పడి శశాంక ఏం రాస్తున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా పట్టించుకోలేదు. ఇక నుంచి అతను ఏం రాసినా కూడా అవన్నీ నా రచనల తర్వాతే. అది మాత్రం తథ్యం. ఎడిటర్లైనా డైరెక్టర్లైనా నా రచనలకే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారని తెలుసును. అదే నేను కోరుకున్నది కూడా. ఇంత విజయం సాధించాక నేను శశాంక దగ్గరికి బయలుదేరాను. నాకు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందన్న విషయం అతనికి ఎప్పుడో తెలిసి ఉండొచ్చు. కానీ నా నోటితో చెప్పి అతడి కళ్ళల్లో ఈర్ష్య చూడాలని నా ఆశ. నేను అతని ఇంటికి వెళ్ళేసరికి అతను ఆ ఇంట్లో లేడు. అది అమ్మేసి ఊరి చివరి తోటలో ఉంటున్నాడని తెలిసింది. ఆశ్చర్యపోయాను, అంతర్లీనంగా ఆనందపడ్డాను కూడా. గెలుపంటూ రావాలనే కానీ దాన్ని పెనవేసుకుని మిగతా అదృష్టం కూడా కలిసి వస్తుంది అనుకున్నాను. వెంటనే అతన్ని కలుసుకోవడానికి బయలుదేరాను. దాదాపు సిటీ లిమిట్స్లో ఉంది ఆ తోట. చిన్నదే అయినా అందంగా ఉంది. కారు దిగి గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టాను. అక్కడి వాతావరణం ఒక ఆశ్రమ వాటికలా ఉంది. బాటకి ఇరుపక్కల పూల చెట్లతో నిండి ఉంది. బాటకి ఎదురుగా ఒక చిన్న కుటీరం, కాస్త దూరంలో ఎడం పక్కన చిన్న పాఠశాల, దాని ముందు ప్రార్థన చేస్తున్న విద్యార్థులు, మరొక వైపు వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన స్కూల్ ఉంది. నేను కుటీరం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చిన్న వరండాలో పద్మాసనం వేసుకుని భగవద్గీత చదువుతున్న శశాంక కనిపించాడు. అలికిడికి తాలెత్తి నన్ను చూడగానే భగవద్గీతకు నమస్కరించి రండి అన్నాడు. నేను ముందుకు నడిచి అతను చూపించిన ఛత్రంజీ మీద కూర్చున్నాను. అతను కూడా నా ఎదురుగా కూర్చుంటూ అవార్డు ఇచ్చినట్లు పేపర్లో చదివాను, అభినందనలు అన్నాడు. కానీ నువ్వేమిటిదంతా అయోమయంగా అడిగాను. అతను నవ్వి ఊరుకున్నాడు. అంతా ఆస్తి ఏం చేశావు? ఓల్డ్ మెన్ ట్రస్ట్కి విరాళంగా ఇచ్చాను. అతను అదే చిరునవ్వుతో చెప్పాడు. ఏమిటి? విస్తుపోయాను. అలా అయితే నువ్వు బతికేది ఎలా అన్నాను. మనిషి బతకటానికి ఆ మేడలు, కార్లు, ఆ హోదా అవేమీ అక్కర్లేదని తెలుసుకున్నాను. నా కోసం ఈ మాత్రం చాలనిపించింది. ఇక్కడ నేను కడుపు నిండా తినగలుగుతున్నాను. మిగిలింది మరికొందరికి పెట్టగలుగుతున్నాను. ఇందులో నాకు చాలా సంతృప్తి దొరుకుతుంది అన్నాడు. ఒక గాఢమైన నిట్టూర్పు వదిలాను. తిరిగి అతనే అన్నాడు. అక్కడ మన రంగంలో నాకెప్పుడూ అసంతృప్తిగానే ఉండేది. ఒక్కొక్కసారి మన స్థానాన్ని నిలబెట్టుకోవటం కోసం ఆత్మాభిమానం కూడా చంపుకోవాలి. రచయితగా ఎంతో సాధించినా ఒక మనిషిగా వ్యక్తిత్వాన్ని చంపుకోలేననిపించింది. అందుకే ఎంతో సంఘర్షణ అనుభవించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చాను. మరైతే ఇక రచనా రంగం నుంచి నిష్క్రమించినట్లేనా అడిగాను. పూర్తిగా. ఇక నేనేమి రాయలేను. అసలు నేనేమి చదవలేదు. ముందుగా ఈ ప్రపంచాన్ని చదవాలనుకుంటున్నాను. ఈ రాగద్వేషాల మూలం శోధించాలనుకుంటున్నాను. దీనికి మీరు వైరాగ్యమనో వేదాంతమనో ఏ పేరు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. ముందుగా నాలో ఉన్న నేను అనే భావం గురించి తెలుసుకోవాలి అంతే అన్నాడు. ఆ తర్వాత నేను బయటకు వచ్చాను. కారులో వస్తూ ఉంటే ఒక వాక్యం గుర్తొచ్చింది. అతను రాసిందే. జ్ఞానమేమీ లేనప్పుడు నేను గొప్ప జ్ఞానిని అనుకున్నాను. కొద్దిగా జ్ఞానం వచ్చాక నా అంత మూర్ఖుడెవడు లేడని తెలుసుకున్నాను. నేను సాంఘికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనుకున్నాను. కానీ ఎదుగుదల అనేది ఒక వృత్తం లాంటిదని, అది మళ్ళీ కిందికొచ్చి బయలుదేరిన చోటే ఉంచుతుందని, అదే పరిపూర్ణమైన వేదాంతమని అతను తెలుసుకున్నంత తొందరగా నేను తెలుసుకోలేకపోయాను.
ఎప్పుడు నాకన్నా అతను ఒక అడుగు ముందే ఉన్నాడు. నాకన్నా వెనుక ప్రారంభించాడు. నన్ను దాటి వెళ్ళాడు. నాకన్నా తొందరగా మానసికంగా ఎదిగాడు. బహుశా నేను వేదాంతిగా మారొచ్చు. కానీ అతను అందులో కూడా నాకన్నా ఒక అడుగు ముందే ఉన్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.